అంబేద్కర్ కోనసీమ జిల్లా శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి టీడీపీలో రామచంద్రాపురం నియోజకవర్గ సీటు కేటాయించకపోవడంపై శెట్టిబలిజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట బీసీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన టీడీపీ శెట్టిబలిజ సాధికార ఆత్మీయ సమావేశంలో పలువురు శెట్టిబలిజ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి సుబ్రహ్మణ్యానికి రామచంద్రాపురం ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో పార్టీకి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ, 1 రాజ్యసభ, 2 ఎమ్మెల్సీలు శెట్టిబలిజలకు ఇచ్చిందని, పార్టీ కష్టకాలంలో ఎంతో ధీటుగా పనిచేసిన నాయకులకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై అధినేత పునరాలోచించాలని గుర్తు చేశారు. ఇది అందరూ కూడా గమనించండి. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది, మనకు పోలిట్ బ్యూరో ఉన్నాడు పెద్దన సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మీకు కావాలనుకుంటున్నప్పుడు మిగతా నాయకులందరూ కలుపుకోండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి పల్లకిలు మోసిన వాళ్ళు మేము ఉన్నాం కదా. ఒక్కసారి కూడా ఎవరిని కలరు చెయ్యరు. మీకు ఏంటంటే అగ్రకులాలు అందరిలో ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏంటంటే ఓ గొలుసేసి కింద కుక్కలు కట్టేసినట్టు ఎవరో ఒకరు కావాలి శెట్టిబలిజల నుంచి. అలాంటి వ్యక్తిని ఒకళ్ళు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న వ్యక్తికి పదవులు ఇస్తారు. ఈరోజు నేను ఎంత కష్టపడి ఎంత మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున్న నాకు పదవి వచ్చినా రాకపోయినా శెట్టిబలిజ అన్న అతను ఎవరన్నా సరే గౌరవంగా తలెత్తుకుని నుంచోవాలి ఎవరి దగ్గరైనా సరే. ఎందుకంటే మనం ఎవరి దగ్గర కూలి పని చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బు తింటలేదు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా కార్లు పెట్టుకుని ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని వచ్చే నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది శెట్టిబలిజల్లో తెలుగుదేశం పార్టీ